హలో కేర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు గైస్ రీసెంట్ గా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయనే న్యూస్ మీరు వినే ఉంటారు నిజంగానే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇంకా మనం ఆనియన్స్ కట్ చేసే టైంలో మన కంట్లో నుండి కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అండ్ పెట్రోల్ స్మెల్ అంటే చాలా మందికి ఇష్టం ఎందుకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఆనియన్స్ ని కట్ చేసే టైంలో మన కంట్లో నుండి నీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా అంటే మనం ఎర్రగడ్డల్ని కత్తితో నరికి చంపుతాం కదా అందుకేమో మన కళ్ళు మనకు తెలియకుండానే బాధతో ఎర్రగడ్డ చచ్చిపోయావా అని ఏడుస్తాయి అనుకుంటా అందుకేనేమో మన కంట్లో నుండి నీళ్లు వచ్చాయి యాక్చువల్లీ ఉల్లిపాయల్లో సల్ఫాక్సైడ్ అనే కెమికల్ ఉంటుంది అండ్ మనం ఉల్లిపాయలను కట్ చేస్తున్న టైంలో ఆనియన్ లో సెల్ డ్యామేజ్ జరిగి సల్ఫాక్సైడ్ అనే కెమికల్ ఒక గ్యాస్ రూపంలోకి మారుతుంది ఆ గ్యాస్ మన కంటి లోపలికి వెళ్లి మన కంట్లో ఉన్న లేయర్స్ ని ఇరిటేట్ చేస్తుంది ఆ గ్యాస్ వల్ల మన కళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం మన కళ్ళకి ఒక రకమైన సిగ్నల్ అంది కన్నీళ్లను తయారు చేస్తుంది అలా ఆ కన్నీళ్లతో మన కంటి పొరలపైన ఉన్న గ్యాస్ అనేది క్లియర్ అవుతుంది ఒకవేళ సపోజ్ అనుకుందాం ఏలియన్స్ ఇప్పుడు మన భూమిని ప్రజెంట్ మన ఎర్త్ ని 35 లైట్ ఇయర్స్ దూరంలో నుండి చూస్తున్నట్లయితే 1989వ సంవత్సరంలో మన భూమి మీద ఏం జరిగిందో అనే విషయాన్ని వాళ్ళు ఇప్పుడు లైవ్ లో చూస్తుంటారు అదే ఏలియన్స్ మన ఎర్త్ ని 100 లైట్ ఇయర్స్ దూరంలో నుండి చూస్తున్నట్లయితే ఎగ్జాక్ట్ గా వరల్డ్ వార్ 1 జరగడాన్ని వాళ్ళు ఇప్పుడు లైవ్ లో చూస్తుంటారు అండ్ అదే ఏలియన్స్ మన ఎర్త్ ని 1500 లైట్ ఇయర్స్ దూరంలో నుండి చూస్తున్నట్లయితే ఎగ్జాక్ట్ గా వాళ్ళు 476 AD లో రోమన్ ఎంపైర్ కూలిపోవడాన్ని లైవ్ లో చూస్తుంటారు ఏం నిన్నో వాళ్ళు సినిమా చూచండరా సినిమా కాదురా వాళ్ళు మన భూమి నుండి చూసే లైట్ ఇయర్స్ దూరంని బట్టి మన భూమిపైన జరుగుతున్న విషయాల్ని నిజ జీవితంలో వాళ్ళ కళ్ళ ముందు చూడగలరు అని చెప్తున్నా అడవి మనుషులన్నా అర్థం కాలే కానీ ఇంకోసారి చెప్పు అయితే వీడియోని మళ్ళీ చూడు అండ్ అదే ఏలియన్స్ మన ఎర్త్ ని 5 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో నుండి చూస్తున్నట్లయితే మన గెలాక్సీలో భూమి ఉన్న ప్లేస్ లో కొన్ని గ్యాసెస్ ని అండ్ దుమ్మును అదే డస్ట్ ని చూస్తుంటారు ఎందుకంటే అప్పటికి ఇంకా మన సోలార్ సిస్టమ్ ఏర్పడలేదు అండ్ ఏలియన్స్ ఉన్నాయని మీలో ఎంతమంది నమ్ముతారు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను ఏలియన్స్ నిజంగా ఉన్నాయా అనే దాని మీద సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని చూడండి అగ్నిపర్వతం నుండి లావా వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అంటార్కిటికాలోని మౌంట్ ఎయిర్బస్ అనే ఒక అగ్నిపర్వతం ఉంది అందులో నుండి లావానే కాదు ప్రతిరోజు 80 గ్రాముల బంగారం కూడా చిన్న చిన్న పీసెస్ గా బయటకు వస్తుంది అండ్ ఆ బంగారంతో పాటు కొన్ని విలువైన ఖనిజాలు కూడా ఈ అగ్నిపర్వతం బయటకు చిమ్ముతున్నట్లు నాసా వాళ్ళు చెప్తున్నారు అయితే ఇంకేం నా స్వామి పోయి తెచ్చుకుందాంపా అంత లేదురా అక్కడ బంగారం ఉన్నా ఆ బంగారాన్ని తెచ్చుకునేంత ధైర్యం ఎవ్వరికీ లేదు ఎందుకంటే ఆ గోల్డ్ పార్టికల్స్ 20 మైక్రోమీటర్స్ అంత చిన్నగా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక రేణువుల కంటే చిన్నగా ఉంటాయి అండ్ నువ్వు అక్కడికి వెళ్లి భూతద్దం పెట్టి వెతుకుతూ ఉంటే అక్కడ ఉన్న -50 డిగ్రీస్ టెంపరేచర్స్ కి గడ్డగట్టి చచ్చిపోతావు అంత గిఫ్ట్ మనకు వద్దులేగానమ్మా అయితే 1972 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వాల్కనో నుంచి గోల్డ్ బయటకు వస్తుందంట అది కూడా దాదాపు 1518 కేజీల బంగారం ఇసుక రేణువుల్లాగా ఫామ్ అయ్యి 1000 కిలోమీటర్స్ వరకు అక్కడ ఉన్న క్లైమేట్ లో కలిసిపోయిందని అండ్ ఆ వాల్కనో కింద గోల్డ్ మైన్ ఉండొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు మీలో కొంతమందికి పెట్రోల్ స్మెల్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది ఇష్టమేంటి ఆ స్మెల్ అంటే ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు అవును ఎందుకంత మంచి వాసన వచ్చేది పెట్రోల్ ఆ వాసన చూస్తుంటేనే నాకు తాగాలనిపిస్తుంది పొరపాటున తాగేవు రాపోతావు అసలు పెట్రోల్ అంత మంచి స్మెల్ రావడానికి రీజన్ ఏంటంటే పెట్రోల్ లో బెంజిన్ అనే కెమికల్ హైడ్రోకార్బన్ ఉంటుంది బెంజిన్ కి ఒక స్వీట్ స్మెల్ ఉంటుంది అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం పీల్చే గాలిలో 10 లక్షల కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి దాంట్లో ఒక బెంజిన్ కాంపౌండ్ ఉన్నా సరే మనకు దాని స్మెల్ వస్తుంది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది బెంజిన్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అందుకే మనం పెట్రోల్ ట్యాంక్ మూత తీసిన వెంటనే మనకు స్మెల్ వస్తుంది ఈ స్మెల్ బాగుంది కదా అని ఎక్కువగా పీల్చకండి ఒకవేళ ఎక్కువగా పీలిస్తే గనక ఆ బెంజిన్ లో ఉండే కెమికల్స్ మన నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేసి పాయిజనస్ గా చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇంత హార్మ్ఫుల్ కాబట్టి మన బాడీ ముందే మనకు వార్నింగ్ ఇస్తుంది అంటే కొంచెం సేపు ఆ స్మెల్ ని పీల్చగానే మనకు హెడేక్ రావడం లేదా కళ్ళు తిరగడం ఇంకా వామిటింగ్ వచ్చినట్లు అవుతుంది అండ్ 2009లో పబ్లిష్ అయిన ఒక స్టడీ ప్రకారం ఆకలితో ఉన్న వారికి ఈ పెట్రోల్ స్మెల్ ఎక్కువగా బాగుంటుందంట సో ఈ స్టడీ ప్రకారం ఆకలి ఎంత ఎక్కువగా ఉంటే పెట్రోల్ స్మెల్ అంత బాగుంటుందంట మీలో ఎంతమందికి స్మెల్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి రీసెంట్ గా 2-3 రోజుల నుంచి ఒక న్యూస్ బాగా ట్రెండింగ్ అవుతా ఉంది అదే కరోనా వచ్చిన తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని వాటి వల్ల జనాలు చనిపోతున్నారనే న్యూస్ 2-3 రోజుల నుండి వినిపించడం వల్ల చాలా మంది జనాలు భయపడుతూ ఉన్నారు అండ్ అది కాక కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉంది కదా ఆ వ్యాక్సిన్ ని తయారు చేసిన ఆస్ట్రాజెనికా అనే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే మా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని ఒప్పుకోవడం వల్ల చాలా మంది పానిక్ అవుతున్నారు అసలు ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారు దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇంకా దాని వల్ల మనం భయపడాల్సిన అవసరం ఉందా యాక్చువల్లీ ఈ
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని మన ఇండియాలోని పూణేలో సీరం ఇన్స్టిట్యూట్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. కాకపోతే వీళ్ళు తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి యూజ్ చేసిన ఫార్ములా వీళ్ళది కాదు. యూకేకి చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ వల్ల వ్యాక్సివిరియా అనే ఫార్ములాని మన ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకుని ఈ వ్యాక్సిన్ ని తయారు చేశారు. అయితే అప్పుడెప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ కి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఏంటి? యాక్చువల్లీ ఈ కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులకు చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం, అది కూడా యంగ్ ఏజ్ పీపుల్ అంటే అండర్ 25 ఏజ్ లో ఉన్న వాళ్ళు. అంతెందుకు మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి మ్యారేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఇలా చాలా కంప్లైంట్స్ కోవిషీల్డ్ మీద వచ్చాయి. కాకపోతే ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు అప్పుడు ఒప్పుకోలేదు, అంటే మా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం జరిగే ఛాన్స్ లేదని కూడా చెప్పింది. కాకపోతే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల 12 కంట్రీస్ లో ఈ వ్యాక్సిన్ ని అప్పుడే బ్యాన్ చేశారు. అండ్ అప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పిన ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళే మొన్న యూకే హైకోర్టులో మా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే రేయర్ టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. అసలు టీటీఎస్ అంటే ఏంటి? థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. అండ్ ఈ టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా తలనొప్పి రావడం, మన బ్లడ్ వెజిల్స్ లో బ్లడ్ క్లాట్ అవ్వడం, అండ్ బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోవడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, పొత్తి కడుపు దగ్గర నొప్పి రావడం, ఇంకా చెస్ట్ పెయిన్, కాళ్ళు చేతులు వాయడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అండ్ ఈ టీటీఎస్ వ్యాక్సిన్ తీసుకున్న 4 to 40 డేస్ లో మాత్రమే వస్తుందని, అది కూడా అందరికీ రాదు, చాలా అంటే చాలా తక్కువ మందికి వస్తుందని, అది కూడా చాలా రేర్ కేసెస్ లో అని ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను చెప్పిన సిమ్టమ్స్ మీకు ఏమైనా అనిపిస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేయించుకోవడం బెటర్. సో ఇది గైస్, ఈ కంటెంట్ మీకు వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి.